హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లల్లీ డైరీస్. థంబ్నెయిల్ చూసి మీకు అర్థమై ఉంటుంది. అవును, మేము ఇంటికి అయితే వెళ్తున్నాము, కానీ ఈసారి మా వారు రావటం లేదు. ఫర్ ద ఫస్ట్ టైం బాబుని తీసుకొని నేను ఒక్కదాన్నే ట్రావెల్ చేయబోతున్నా. ఇక్కడ బాబుకి నాకు సరిపడా బట్టలు అయితే సర్దుకుంటున్నాను. ఆల్మోస్ట్ 20 డేస్ అయితే ఇంటి దగ్గర ఉంటాము. ఇంక మొత్తం లీశాంత్కి సంబంధించినవన్నీ కూడా పెట్టేస్తున్నా. డైపర్స్, మెడిసిన్ బాక్స్, బాడీ లోషన్, ఇంక ఇవన్నీ పెట్టేస్తున్నాను. మెడికల్ రిపోర్ట్స్ కూడా పెట్టుకుంటున్నాను. ఊరికి వెళ్తున్నామంటే అది 1 వీక్ అయినా సరే 1 మంత్ అయినా సరే మెడికల్ రిపోర్ట్స్ మాత్రం కంపల్సరీగా తీసుకొని వెళ్ళాల్సిందే. లగేజ్ అంతా ప్యాక్ చేసేస్తున్నాను. బ్యాగ్ సర్దుకుంటున్నా కానీ ఇంకా ఏమైనా మర్చిపోయానా, అన్నీ కరెక్ట్గా పెట్టుకున్నానా లేదా అని పదే పదే ఆలోచిస్తున్నాను. బాబుకి సంబంధించినవన్నీ ఏమైనా మర్చిపోయినా సరే ఇంకంతే, పక్క ఊరు కూడా కాదు వెళ్ళి తెచ్చుకోవడానికి. అందుకే అన్నీ 1-2 సార్లు చెక్ చేసుకుంటున్నాను. వాడి థింగ్స్ మాత్రం ఆల్మోస్ట్ అన్నీ పెట్టేసుకున్నాను. ఇంకా బ్యాగ్ జిప్ అయితే వేసేసి పక్కన పెట్టేస్తాను. ఫుడ్ అది కూడా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటాను. ఇంటికి వెళ్ళేంత వరకు అయితే ఇంక ఈ బ్యాగ్ ఓపెన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నేను ఒక పక్క బ్యాగ్ సర్దుతుంటే లీశాంత్ మాత్రం బ్యాగ్తో ఆడుతున్నాడు వచ్చి. బ్యాగ్ సర్దుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఫుడ్ ప్యాక్ చేసుకోవాలి. ఒక బాక్స్లో గ్రేప్స్, ఇడ్లీ, అలాగే దోశ కూడా పెడుతున్నాను. బ్రెడ్ని అయితే గీలో టోస్ట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంటి దగ్గర అయితే ఎలా అయినా పర్వాలేదు, ట్రావెలింగ్లో మాత్రం జాగ్రత్తగా పెట్టుకోవాలి ఫుడ్. నాకు తినడానికి అయితే నేను చట్నీ పెట్టుకుంటున్నాను. వాడికి బనానా అంటే చాలా ఇష్టం. సో ఇక్కడ 4 బనానాస్ అయితే పెట్టుకుంటున్నాను. వాటర్ మాత్రం వేడి చేసేసి ఇక్కడ హాట్ వాటర్ ఫ్లాస్క్లో వేసుకున్నాను. ఇవన్నీ తినేస్తాడా అంటే అస్సలు కాదు. ఇప్పుడు ఏం తినాలని ఉంటుందో తెలియదు కదా. ఒక 2 వెరైటీ ఆఫ్ ఫుడ్స్ అయితే అది కూడా మార్నింగ్ వరకు పాడవలేను పెట్టుకోవాలి. ఇప్పుడు డిన్నర్ అయితే చేసేసాము. అలానే స్టవ్ క్లీన్ చేశాను, సామాన్లు కూడా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంతలా మెరిసిపోతున్నాయి. నేను రిటర్న్ వచ్చేటప్పటికి ఎలా ఉంటాయంటే ఇంకా అస్సలు చెప్పాల్సిన పనే లేదు. మొత్తం ధూళి జిడ్డుగా అయిపోతాయి. ఇప్పుడు టైం 9 అవుతుంది. 1 అవర్లో బస్సు మాకు స్టార్ట్ అవ్వడానికి భువనేశ్వర్ వెళ్ళాలి. ఇప్పుడు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. నైట్ ఇంటి దగ్గర నుంచి బస్సులో వచ్చాము. వీడియో తీయడానికి అయితే అవ్వలేదు బస్సులో బాబుతోని. ఇప్పుడు టైము ఎర్లీ మార్నింగ్ 4:30 అవుతుంది. రైల్వే స్టేషన్ వరకు అయితే ముగ్గురం కలిసే వచ్చాము, కానీ ట్రైన్ మాత్రం నేను లీశాంత్ ఎక్కుతాము. మేము భువనేశ్వర్ నుంచి డైరెక్ట్గా అనకాపల్లికి అయితే టికెట్ బుక్ చేసేసుకున్నాము. వైజాగ్ వరకు కాకుండా అనకాపల్లి నుంచి అయితే మాకు ఇంటికి వెళ్ళడానికి కొంచెం దగ్గరగా ఉంటుంది. 5:30కి ప్రశాంతి ఎక్స్ప్రెస్ అయితే మేము బుక్ చేసుకున్నాము. ఇప్పుడు అదే ఈ ప్లాట్ఫామ్ పైన కూడా పెట్టేశారు. ట్రైన్ అయితే భువనేశ్వర్ నుంచే స్టార్ట్ అవుతుంది. 3rd ACలో అయితే వెళ్ళబోతున్నాము. సో ఇంకా మాకు వేరే టెన్షన్ ఉండదు అనమాట. నిశాంత్, మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం. నిశాంత్, నైట్ అయితే అస్సలు పడుకోలేదు. బస్సులో ఏసీ వచ్చే దగ్గర చేయి పట్టడం, గాలి వస్తుందని ఎక్స్ప్రెషన్ ఇవ్వడం, అసలు అయితే వాడు పడుకోలేదు, మమ్మల్ని కూడా నిద్రపోనివ్వలేదు. ఇప్పుడు మాత్రం కళ్ళు ఊరికే నలిపేస్తున్నాడు. ట్రైన్ లోపలికైతే వచ్చేసాము. జనాలు అయితే ఎవ్వరూ లేరు. ఫస్ట్ మేమే వచ్చాము. ఇంకా లోపలికి వచ్చేసాము. డోర్స్ అయితే ఎలాగో ఓపెన్ చేశారు కదా, కాసేపు ట్రైన్లో కూర్చోవచ్చు, బయట సీట్స్ అవి లేవని చెప్పేసి ఇంకా లోపలికి వచ్చేసాము. ఇక్కడైతే మా పెద్ద మనిషిని కూర్చోపెట్టేసి ఫోటో తీస్తున్నాము. అందుకు ఎలా అంటే వాడిని ఎక్కువసేపు పట్టుకున్నా సరే అటు ఇటు కదలకుండా అలాగా పట్టుకొని ఉంటే మాత్రం అస్సలు నచ్చదు. గట్టిగా ఏడ్చేస్తాడు. వాడిని ఫ్రీగా వదిలేయాలి. వాడితో వాడే ఎక్కువ టైం స్పెండ్ చేసుకుంటూ ఉంటాడు అనమాట. అలా ఇప్పుడు దాకా ఎత్తుకున్నాం కదా, సడన్గా దించేసి సీట్ మీద కూర్చోబెట్టడం వల్ల హ్యాపీగా ఫీల్ అయిపోయి కొంతసేపు అటు ఇటు అయితే ఆడుకున్నాడు. ఇక్కడైతే మా ఆయన వాడికి వాటర్ తాగిపిస్తున్నారు. మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా, బాబుని అయితే చాలా మిస్ అయిపోతారు. అందుకే ఉన్న కొంచెం సేపు వాడితోనే టైం స్పెండ్ చేస్తున్నారు అనమాట. చాలా హ్యాపీగా ఆడుకుంటున్నారు ఇద్దరు కలిసి. వాడైతే కిందకి దిగేస్తానని గోల్ చేస్తున్నాడు. మా ఆయన మాత్రం ఎత్తుకొని అలా పట్టుకొని ఆడుకుంటున్నారు. ఇంకా ట్రైన్ మూవ్ అయిపోతుందని కిందకి వెళ్ళిపోయారు. జాగ్రత్తగా ఉండు, వాడికి ఫుడ్ పెడుతూ ఉండు, మెలకువగానే ఉండు అని ఎన్ని జాగ్రత్తలు చెప్తూనే ఉన్నారు. ఫస్ట్ టైం ఒక్కదానే ట్రావెలింగ్ కదా, అందుకే కొంచెం టెన్షన్ పడ్డారనమాట. మా ఆయనే కాదు, నేను కూడా టెన్షన్తోటే ఉన్నాను, వీడు ఎక్కడైనా ఇబ్బంది పడతాడేమో అని. బాబుకు కొద్దిగా పాలు తాగేసి ఇంకా మేమిద్దరం అయితే నిద్రపోయాము. అలా పడుకున్నామే కానీ ఇంటి నుంచి ఫోన్ల మీద ఫోన్లో ఎలా ఉన్నారు, బాబు ఏడుస్తున్నాడా, ఏమైనా గోల్ చేస్తున్నాడా అని అలా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. అదిగో పడేస్తున్నాడు కింద పడే. ఇంకా చూడు చూడు చూడు, వా గుడ్ బాయ్ దీదీ. నీ పేరు చెప్పు. తనీషా. చూడండి, నిన్ను ఆడేస్తుంది, అక్క ఆడేస్తుంది చూడు. మా పక్క సీట్లో ఒక తెలుగు ఫ్యామిలీ ఉన్నారు. ఈ పాప వాళ్ళ పాపే.
లీశాంత్ని ఆడిస్తూ ఉంది. ఇంతసేపు జర్నీలో ఎలా ఉంటాడో, బోర్ ఫీల్ అవుతాడేమో అని అనుకున్నాను, ఎలానో ఏంటో అని. కానీ లీశాంత్కి ఒక అక్క అన్నయ్య అయితే దొరికారు ఈ జర్నీలో. చక్కగా ఆడుకున్నాడు. మా హౌస్ ఓనర్ వాళ్ళ పాప అండ్ ఈ పాప కొద్దిగా ఒకేలా ఉండటం వల్ల బాగానే ఆడుకున్నాడు. వీళ్ళైతే విజయనగరంలో దిగేస్తారంట. వాళ్ళ అమ్మ పిలుస్తున్నా సరే మేము లీశాంత్తో ఆడుకుంటామని వచ్చేసేవాళ్ళు. మా ఇంటి దగ్గర కూడా ఇంత చిన్న బాబే ఉన్నాడు, మేము స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాడితోటే ఆడుకుంటాము అని బోలెడు మాటలు అయితే చెప్పింది. ఈ పాప మాత్రం తెలుగు, హిందీ, ఒడియా చాలా ఫ్లూయెంట్గా మాట్లాడుతుంది. లీశాంత్కి ఒడియా అర్థమవుతుందా అని అడుగుతుంది. లేదు, వాడికి ఇంకా 10 months కంప్లీట్ అయ్యాయి, చిన్నోడు అని నేను చెప్తున్నాను. విజయనగరం స్టేషన్ రాగానే వాళ్ళు దిగేశారు. లీశాంత్ని విండో సీట్ దగ్గర అయితే నించోపెట్టాను. అటు ఇటు చూస్తూ ఎగ్జైట్ అయ్యాడు. చెట్లన్నీ వెళ్ళిపోతున్నాయని చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాడు అనుకోండి, అది వేరే విషయం. కొద్దిసేపు అయితే పాలు తాగేసి పడుకున్నాడు. ఇంకా అలా చూస్తూ ఉంటే వైజాగ్ స్టేషన్ అయితే వచ్చేసింది. జర్నీ చేసిన ప్రతిసారి ఒడియా లాంగ్వేజ్ బోర్డ్స్, షాప్ నేమ్స్, ఊర్లు ఇవన్నీ చూసి ఒకేసారి తెలుగు పేర్లు కనిపించగానే అమ్మయ్య తెలుగులో ఉన్న ఇవన్నీ కూడా అనిపిస్తుంది. ఎన్నిసార్లు జర్నీ చేసినా సరే నాకు అదే సేమ్ ఫీలింగ్. ఇక్కడ ఇంకా లీశాంత్ అయితే విండో దగ్గర నించున్నాడు. బాయ్ చెప్పు అని అంటే విండో నుంచి అన్నీ చూస్తున్నాడు. ఇప్పటికైతే టైం 12:30 అయింది. వైజాగ్ రాగానే ట్రైన్ అయితే చాలాసేపే ఆపేశారు. అస్సలు గాలి లేదు, చెమటలన్నీ పట్టేసేవి. గోల చేసేసాడు. ఫోన్ ఆన్ చేసి రైమ్స్ చూపించినా సరే అస్సలు ఊరుకోలేదు. ఇక్కడ వైజాగ్లో ఒక తాతగారు ఎక్కారు. వాళ్ళు బెంగళూరు వెళ్తున్నారంట. అతని పాకెట్లో ఉన్న కీప్యాడ్ ఫోన్తో అయితే ఆడుకునేవాడు. ఇచ్చేయి తాతయ్యకి ఇచ్చేయి అనేసి అని చెప్తూ ఉంటే మాత్రం పర్లేదులే అమ్మా, చిన్నపిల్లలు అలానే ఉంటారు, ఫోనే కదా ఏవైంది ఆడుకోనివ్వు అని అంటున్నారు. చాలా మంచిగా అయితే ఆడించారు. నగరం వరకు తనీషాతో అయితే ఆడుకున్నాడు. ఇక్కడ వైజాగ్ నుంచి అనకాపల్లి వెళ్ళేంత వరకు అయితే ఈ తాతగారితో ఆడుకున్నాడు. ట్రైన్ జర్నీ మాత్రం ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా జరిగిందనే చెప్పాలి. లీశాంత్ ఎక్కడ గోల్ చేస్తాడో, ఎలా జర్నీ చేయాలా అని అనుకుంటూ ఉన్నాను, కానీ హ్యాపీగా అయితే ఫైనల్లీ చాలా సేపటి తర్వాత అయితే అనకాపల్లి స్టేషన్ అయితే వచ్చేసింది. మమ్మల్ని తీసుకెళ్ళడానికి మా తమ్ముడు వచ్చాడు. మా తమ్ముడిని చూస్తే మాత్రం వీడికి ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది. మా వాడికి అసలు ఎక్కడ ఇద్దరు ఒక దగ్గర ఉంటే మాత్రం గోల చేస్తారు. నుంచి డైరెక్ట్గా అత్తయ్య ఇంటికి అయితే వెళ్ళాము. మళ్ళీ అక్కడి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. అక్కడ రేపు ఊర్లో పండగ జరుగుతుంది. బైక్ ఎక్కిన తర్వాత లీశాంత్ అటు ఇటు అన్నీ చూస్తూ ఉన్నాడు. ఇంకా కరెక్ట్గా ఊర్లోకి ఎంటర్ అవుతున్నాం అనే టైంకి పడుకుండిపోయాడు. మేము వస్తున్నాం అనగానే ఇంకా మా వాళ్ళు అయితే రెడీగా ఉంటారు బయట. ఒకప్పుడు నా కోసం రెడీగా ఉండి నా దగ్గర నుంచి బ్యాగ్ తీసుకొని ఇంటికి వచ్చాను అని మురిసిపోయేవారు. ఇప్పుడంతా లీశాంత్ హవా నడుస్తుందన్నమాట. ఈవినింగ్ టైంలో ఇంటికి వెళ్తున్నాము కాబట్టి క్లైమేట్ అది బాగానే ఉంది, ఎండ అది ఏం లేదు. సో రేపు ఇంకా పండగ కదా, ఊర్లో అంతా హడావిడిగా లైటింగ్స్ ఇంకా అవన్నీ పెడుతూ ఉన్నారు. సో మా ట్రావెలింగ్ జర్నీ అయితే చాలా హ్యాపీగా జరిగింది. మేము కూడా ఇంటికి సేఫ్గా వచ్చేసాము. ఇది ఇవాల్టి వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడీగా అన్నారు చిన్నడు తాపలోడు అమ్మడి అమ్మ తాపలోడు